ప్రియులారా, ఈ ప్రపంచ మనుషులను 2 భాగాలుగా చేసి, ఒకటి ఆస్తికులుగాను, 2 నాస్తికులుగాను ఈ సమాజం మాట్లాడుతుంది. నాస్తికులు అంటే ఇంగ్లీష్‌లో ఎథీస్ట్ అన్నారు. ఆస్తికులు అంటే థీయిస్ట్ అని చెప్తారు. నాస్తికులు అనే మాటకు లేదా ఆ గుంపును దేవుని ఉనికిని ప్రశ్నించేవారు, దేవుడు లేడు అని నమ్మేవారు. 2 ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మి విశ్వసించేటువంటి ఆ గుంపును, ఆ వర్గాన్ని ఆస్తికులు, థీయిస్ అని మాట్లాడతారు. ఈ ప్రపంచవ్యాప్తంగా మరి నాస్తికత్వమా, ఆస్తికత్వమా, ఈ రెండింటిలో ఏది ఎక్కువ అని ప్రశ్నించినప్పుడు ప్రపంచంలో ఆస్తికులే ఎక్కువ. దేవుణ్ణి నమ్మిన వారి సంఖ్యే మెజారిటీగా ఉంది, మనకు తెలుసు. అసలు ఈ నాస్తికత్వం అనే ఈ భావం, ఈ భావన, ఈ ఆలోచనలు ఇవి ఎక్కడి నుంచి ఆరంభమయ్యాయి అని చరిత్ర నుంచి చూస్తున్నప్పుడు, అదే సమయంలో ఈ నాస్తికత్వాన్ని గురించి బైబిల్ కూడా ఏం మాట్లాడింది అనేటువంటి విషయాలను మీకు తెలియచేయాలని చాలా రోజులుగా నా మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన ఇది. ఈ మధ్యకాలంలో కూడా వచ్చినటువంటి ఒక న్యూస్, ఒక సర్వే కూడా బహుశా మీరంతా కూడా చూసే ఉండొచ్చు. ప్రపంచంలో క్రిస్టియానిటీ తర్వాత ఇస్లాం అనేది 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఈ నాస్తికత్వం అనేది కూడా చాప కింద నీరులాగా ఇది కూడా ఎదుగుతుంది, ఇది కూడా అధికమవుతుంది అనేది సర్వేలో వెల్లడైనటువంటి ఒక నిజం. ఎందుకంటే అది సర్వే కనుక. ఈ పరిస్థితుల్లో ఈ నాస్తికత్వపు భావాలు, భావనలు ఈ ప్రస్తుత కాలంలో అవి అధికమవుతుండటం చూసి తప్పనిసరిగా దీని గురించినటువంటి ఒక ఆలోచన, ఒక అవగాహన మీకు కల్పించాలి. మీకు కల్పించగలిగితే మీ తరము లేదా మన తరములో దేవుడు మనకిచ్చినటువంటి సంతానం, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు, వారి ప్రశ్నించే ప్రశ్నలకు కావచ్చు, లేదా వారు అడిగేటువంటి కారణాలకు కానివ్వండి, సమాధానము చెప్పగలిగేటువంటి ఆ సామర్థ్యం మీకు ఉంటుంది, మీకు ఉండాలి అన్న ఒక ఆలోచనతో, అదే సమయంలో ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా ఎవరైనా దేవుని ఉనికిని ప్రశ్నించినా, లేదా బైబిల్ యొక్క యథార్థతను ప్రశ్నించినా, క్రీస్తు యొక్క చారిత్రకతను గురించి వాళ్ళు ఎవరైనా కానీ మాట్లాడినా, ఇటువంటి వారందరికీ కూడా సమాధానం చెప్పగలిగిన ఒక సమర్థులుగా మీరందరూ కూడా ఉండాలి అన్న ఆలోచనతో ఎన్నో పాఠాలు, ఎన్నో విషయాలు గతంలో మీకు సెమినార్స్ రూపంలో కావచ్చు, ఆరాధనలో కానివ్వండి మాట్లాడాను. ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, వరుసగా ఆ సంవత్సరం అంతా కూడా ఆ సెమినార్స్లలో బైబిల్ దేవుని గ్రంథము అని చెప్పడానికి అవసరమైనటువంటి రుజువులు, చారిత్రకంగా కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, లేదా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, పురాతత్వ శాస్త్ర సంబంధమైన ఆధారాలు కానివ్వండి, చివరికి శాస్త్రీయమైన ఆధారాలు కానివ్వండి, ప్రపంచంలో మేధావులు, ప్రముఖులు అనేవారు వారి అభిప్రాయాలు కానివ్వండి, అలానే బైబిల్ ఈ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపించింది, ఎలాంటి ఇంపాక్ట్ ఈ సొసైటీ పైన, ఈ ప్రపంచంపై బైబిల్ చూపించింది అని నేనేదో నోటి మాటలతో కాకుండా
అనేకమైనటువంటి సాక్ష్యాధారాలతోనే మీ ముందు పెట్టాను. అయినా ఈరోజు మరికొన్ని సంగతులు వాటికి కొనసాగింపుగా మరికొంత సమాచారాన్ని మీకు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీ ముందున్నాను. ప్రియులారా, ఈ నాస్తికత్వం, నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు కూడా నాస్తికులు కారు లేరు అని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరు నాస్తికులు ఉన్నారా? నాస్తికులను ఒకసారి చేయొద్దండి, సన్మానం చేద్దాం. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా నాస్తికులు అనబడిన వారు ఎవరు లేరు. కానీ మీరు మనసు పెట్టి వినండి, ఈ పాఠం పూర్తయ్యేలోపు మీలో కూడా చాలామంది నాస్తికులు ఉంటారు. అదే ఈరోజు మీరు జాగ్రత్తగా ఆలోచించవలసింది. సహజంగా ఇక్కడ కూర్చున్న మీరు ఎవరు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే, పాఠం ఇంకా మీరు వినలేదు కనుక, స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీరంతా కూడా ఆస్తికులు అనే భావంతో వచ్చారు. దేవుడు ఉన్నాడు అని నమ్మారు, ఆ దేవుడు ఎవరో తెలుసుకున్నారు, బాప్తిస్మం తీసుకున్నారు, సంఘ సభ్యులుగా చేరి చక్కగా మీరు ఆరాధనలో పార్టిసిపేట్ అవుతున్నారు. ఇంతవరకు మీరు ఏమనుకుంటున్నారంటే, మేము ఆస్తికులమని అనుకుంటున్నారు. మేము నాస్తికులం కాదు అనేటువంటి ఒక ముద్ర మీ మనసులో చాలా బలంగా ఉంది. కానీ ముమ్మాటికి ఈ పాఠం పూర్తయ్యేలోపు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో 99, 1% మాత్రం వదిలేస్తున్నాను, 99% నేను నాస్తికున్నా అనేటువంటి ఒక సందేహం అనేది ఖచ్చితంగా మీలో కలుగుతుంది. ఎందుకు నేను చెప్పను, నేను బైబిల్లో నుంచి మీ ముందు ఒక్కొక్క విషయాన్ని మీ ముందు మాట్లాడుకుంటూ వెళతాను. చివరికి వెళ్ళేసరికి బైబిలే చెప్తుంది, వరే నువ్వు నాస్తికుడు వేరా అని. నేను చెప్పను. కనుక ఏదైనా కోపం కానివ్వండి, పగ కానివ్వండి, ఏదైనా ఉంటే అది బైబిల్ మీద తప్ప నా మీద పెట్టుకోకండి. బైబిల్ మీద పెట్టుకుంటే బతుకుతామంటే బైబిల్ మీద అసలు ఉండడానికి ఛాన్స్ లేదు. ఇంకా మనం మనుషుల మీద పగతో ఉంటాం, కానీ దేవుడి మీద పగతో ఉంటామా? దేవుడి మీద పగతో ఉంటే మనకు మరో రోజు అనేది మన జీవితంలో ఉండదు. మరో రోజు కాదు, మరో క్షణం అనేది మన జీవితంలో చూడలేము. ఆ భయం ఉంది. సరే, ఎనీహౌ, టైం వేస్ట్ చేయకుండా ఇక ఈ నాస్తికత్వపు ఆలోచనలు, నాస్తికత్వపు భావాలు పురాతన కాలం నుంచే ఉన్నట్లుగా చరిత్రలో కనబడుతుంటాయి. అసలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎలా, దీని గురించి అని మొత్తం కూడా సెర్చ్ చేస్తున్నప్పుడు, వెతుకుతున్నప్పుడు పురాతన కాలం, ప్రాచీన కాలం నుంచి ఈ నాస్తికత్వపు ఆలోచనలు, ముఖ్యంగా భారతదేశం, అలానే గ్రీసు, మీకు ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి పురాణాలు ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయంటే గ్రీకు పురాణాలు. ఓకేనా? గ్రీక్ మైథాలజీ అని చెప్తారు కదా. ఒకవైపు గ్రీసు, 2 భారతదేశం, పక్కనే ఉన్న చైనా, ఈ 3 ప్రాంతాల సంస్కృతులలో నాస్తికత్వపు ఆలోచనలు, భావాలు పురాతన కాలం నుంచి ఉన్నట్లు కనబడుతుంది. ఇక మన భారతదేశాన్ని చూసినప్పుడు క్రీస్తుకు ముందు సుమారు 6వ శతాబ్దంలోనే చార్వాకులు అనేవారు ఉండేవారు. వారు దేవుని ఉనికిని ప్రశ్నించేవారు, భౌతికవాదాన్ని సమర్థించేవారు. చార్వాకులు అని క్రీస్తుకు ముందు 6వ శతాబ్దంలో ఉండేవారు అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. అదే సమయంలో గ్రీసు ప్రాంతానికి మనం వెళితే గ్రీకు సంస్కృతిలో ఒక సోక్రటీస్ గురించి చదువుతున్నప్పుడు కానీ, ఎపిక్యూరస్ అనేటువంటి వ్యక్తిని గురించి చదువుతున్నప్పుడు కానీ, వీళ్ళు కూడా నాస్తికత్వాన్ని ఎక్కువగా వాళ్ళు సమర్థించినట్లుగానే కనబడుతుంది చరిత్రలో. ఆ తర్వాత కాలంలో ఎస్పెషల్లీ 17, 18 ఆ మధ్యకాలంలో, ఆ శతాబ్దాలలో కూడా చరిత్రలో ఈ వాల్టైర్ అనేటువంటి ఒక వ్యక్తి, రష్యన్ ఒక ఏమంటారు అంటే ఆయన ఒక మంచి రచయిత కూడా, మంచి రచయిత సర్ వాల్టైర్ అని చెప్పి అతని గురించి మాట్లాడతారు. చాలా రచనలు చేశాడు. ఇతని గురించి చాలా సందర్భాల్లో నేను ప్రసంగాలలో కూడా మాట్లాడాను. బహుశా మీలో ఎవరైనా వినుంటే వారికి తెలుస్తుంది ఎవరు ఈ వాల్టైర్ అనే వ్యక్తి అని. అతని విషయంలో చివరికి ఏం జరిగిందనే విషయాన్ని చాలా సందర్భాల్లో, చాలా సభల్లో చెప్పాను. బైబిల్ దేవుని గ్రంథం అనే విషయంలో కూడా మాట్లాడాను. ఈ సర్ వాల్టైర్ అనేటువంటి వ్యక్తి సుమారు ఒక 2000కు పైగా పుస్తకాలు రచించాడు.
అదే సమయంలో ఒక 20,000కు పైగా ఆర్టికల్స్ రాశాడు. కంప్లీట్‌గా ఒక ఏమంటారు నాస్తికుడు. అతను క్రీస్తును, బైబిల్‌కు ఒక సవాలుగా మాట్లాడుతూ అనేకమైన పుస్తకాలు రాస్తూ క్రైస్తవ ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు. ఏంటంటే మరికొన్ని సంవత్సరాలలో, మరొక 100 సంవత్సరాల్లో ఈ వాల్టైర్ అనేవాడు చనిపోతాడేమో గానీ, ఇతని రచనలు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే క్రైస్తవులారా, బైబిల్‌ను చదువుతున్న వారలారా, మరో 100 ఏళ్లలో బైబిల్ అనేది ఉండదు. బైబిలు కనుమరుగైపోతుంది. బైబిల్ స్థానంలో నా రచనలు మీ చేతుల్లో ఉంటాయి. ప్రపంచంలో బైబిల్ అనేది గతమవుతుంది. నా పుస్తకాలనేవి మాత్రమే ఎప్పటికీ ఉంటాయని ఒక సవాలు చేసి చచ్చిపోయాడు వాల్టైర్. అతని పుస్తకాలను ముద్రించుకోవడం కొరకని ప్రత్యేకంగా అతని ఇంట్లోనే ఒక ఏమంటారు ప్రింటింగ్ మిషన్ అనేది తను ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి అతను చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు జెనీవాకు సంబంధించినటువంటి బైబిల్ సొసైటీ వారు అతని ఇల్లు వేలం వేసినప్పుడు ఆ ఇంటిని ఈ జెనీవా బైబిల్ సొసైటీ వారు కొనుక్కున్నారు. కొనుక్కొని అతని ఇంటిలోనే బైబిల్‌లో ముద్రించటం ప్రారంభించి, అతని ఇంటి నుంచి పాశ్చాత్య దేశాలలోని, ప్రపంచ దేశాలలోనికి బైబిళ్ళు అనేవి పంచటం ప్రారంభించేశారు. మొత్తానికి అతని ఇల్లు ఏమైపోయిందనంటే బైబిల్ ముద్రణాలయముగా మారిపోయింది. అంటే ఏ ఇంట్లో కూర్చొని బైబిల్‌కు విరుద్ధమైన, వ్యతిరేకమైన రచనలు చేస్తూ ఏ బైబిల్‌కైతే సవాలు విసిరాడో అదే ఇంట్లో నుంచి బైబిల్‌లు విపరీతంగా ముద్రించబడి ప్రపంచవ్యాప్తంగా బైబిల్‌లు పంచబడుతూ ఉండటం అనేది జరిగింది. ఇది ఒక వాల్టైర్ గురించి నేను చెప్పింది చాలా తక్కువ. అసలు ఆ వాల్టైర్ ఎవరు అనేది చరిత్ర ఇప్పుడు నేను మీకు చెప్పేంత వరకు మీలో ఎవరికి చాలామందికి తెలియదు. కానీ అతను నాస్తికుడు. అతని కాలంలో నాస్తికత్వం చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే అతను రచించిన రచనలు అలా అనేక మంది మనసుల మీద ప్రభావం చూపించాయి. ఆ తర్వాత ఇక 19th, 20th సెంచరీస్లలో ఈ చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి పుట్టాడు. మీకు తెలుసు, చదువుకున్నాం చిన్నప్పుడు. ఈ చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించినటువంటి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో కదా, జీవ పరిణామ సిద్ధాంతము అన్నారు. ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఆధారం చేసుకొని అనేక మంది నాస్తికులుగా మారటం. నాస్తికులైన వారందరూ కూడా అతను రచించినటువంటి ఆ పుస్తకాలను, సిద్ధాంతాలను బేస్ చేసుకొని మాట్లాడుతూ నాస్తికత్వానికి ఇతనికి కొంచెం ఊపిరి పోసినట్టుగా చరిత్ర మనకు చెప్పేటువంటి వాస్తవం. సరే, ఏది ఏమైనా ఈ నాస్తికత్వాన్ని ఏదైతే ఉందో దీన్ని బైబిల్ ఎలా ఎదుర్కొని, బైబిల్ ఎలా నిలబడిందో అనేది మనకు తెలియాలి. ఎందుకంటే వీళ్ళంతా కూడా పాశ్చాత్య దేశాలలో ఉన్నవారు. ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. స్టిల్ ఈరోజు ప్రస్తుతం ఈ 21st సెంచరీలో మనం ఉన్నాం కదా, ఈ 21st సెంచరీలో కూడా స్టిల్ ఇప్పటికీ మేబీ యుఎస్లో అనుకుంటాను, మీరు కానీ నెట్లో మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో కూడా చాలా డిబేట్స్ ఉంటాయి. అందులో రిచర్డ్ డాకిన్స్ అని ఒక వ్యక్తి ఉంటాడు. రిచర్డ్ డాకిన్స్ అని ఇతను ప్రముఖ ఎథీస్ట్ అనమాట. వరల్డ్లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక నాస్తిక హేతువాది ఎవరన్నా ఉన్నారు అని అంటే అతను రిచర్డ్ డాకిన్స్. ఈ రిచర్డ్ డాకిన్స్కి క్రిస్టియన్ ప్రొఫెసర్స్కి అనేక విషయాలలో దేవుడు ఉన్నాడా లేడనేటువంటి విషయాలలో చాలా డిబేట్స్ జరగటం అనేది కూడా నెట్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఈ రిచర్డ్ డాకిన్స్ కావచ్చు, అలానే క్రిస్టఫర్ హిచెన్స్ అనే వ్యక్తి కానీ, శామ్ హ్యారిస్ అనేటువంటి వ్యక్తి, ఈ ప్రస్తుతం లేటెస్ట్ వీళ్ళ యొక్క ప్రసంగాలు కానివ్వండి, వీళ్ళ రచనలు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి నాస్తికులకు ఒక ఆయు పట్టులాగా వారి చేతుల్లో ఈరోజు కనబడుతున్నాయి. ఎనీహౌ, ఏది ఏమైనా అసలు ఈ నాస్తికత్వం దీని గురించి బైబిల్ ఏం చెప్పింది అనేటువంటి విషయాలలో నేను ఈరోజు కేవలం నేను మీతో మాట్లాడతాను. వచ్చే వారానికి దీని గురించి ఇంకా ఎస్పెషల్లీ ఏదైతే దీనికి ఆయువు పట్టుగా ఉందో, దీనికి ఏదైతే బలంగా ఉందో, ఈ డార్విన్ ప్రతిపాదించినటువంటి ఎవల్యూషన్ థియరీ, దీని గురించి అందులో ఉన్న ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, అసలు అందులో ఉన్న మూఢత్వం ఏదైతే ఉందో దీని గురించి కూడా చెప్పాలి అనేటువంటి ఒక ఆశ నాకు ఉంది. ఎందుకంటే మన పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, ఈ ప్రస్తుత సమాజం ఎస్పెషల్లీ యూత్ కావచ్చు,
ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అవుతుంటారు. ఎందుకంటే ఒక విషయం మీరు ఆలోచించండి. విశ్వాసం అనేది ఏదైతే ఉంటుందో మనమంతా కూడా విశ్వాసంలో అని చెప్పుకుంటున్నాం, నమ్ముతున్నాం. ఇప్పుడు దేవుడు లేడు అని నమ్మటం అది కూడా ఒక నమ్మకమే. దేవుడు లేడంటున్నారంటే అది కూడా ఒక నమ్మకమే కదా, అది కూడా ఒక విశ్వాసమే కదా. ఉన్నాడని నమ్మటం అనేది ఇది ఒక నమ్మకం, ఇది ఒక విశ్వాసం అయినప్పుడు లేడు అని నమ్మటం అనేది కూడా అది కూడా ఒక నమ్మకం, అది కూడా విశ్వాసం. కనుక వాళ్ళు కూడా విశ్వాసం. ఎందుకంటే లేడు అని వాళ్ళు చెప్పడానికి ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించండి. ఎస్పెషల్లీ ఈ నాస్తిక హేతువాదులు ఎవరైతే ఉన్నారో ఈ దేవుడు లేడు లేడు అని మాట్లాడుతున్నా, అలానే దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళను ఒక రకంగా ఎలా చూస్తుంటారు అని అంటే చాలా చీప్గా, దేవుడు ఏంట్రా, దేవుడు నమ్మిన వాళ్ళు దేవుడు ఏంటి, నథింగ్ దేవుడు. ఆ మధ్యకాలంలో మధ్యయుగంలో అనుకుంటాను, మిడిల్ ఏజ్లో గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చచ్చిపోయాడు అనేటువంటి ఒక మాట, ఆ కొటేషన్ చాలా వైరల్ అయిపోయింది. గాడ్ ఈజ్ డెడ్ అని, దేవుడు లేడు, దేవుడు చచ్చిపోయాడు. అలానే దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళందరూని కూడా ఎలా చూస్తుంటారు అని అంటే తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళు అజ్ఞానులు, జ్ఞానం లేనివారు, మూర్ఖులు, మూఢత్వం అనేటువంటి భావాలు దేవుడు ఉన్నాడు దేవుడు లేడని నమ్మేటువంటి వాళ్ళల్లో నమ్మిన వారి పట్ల వరకు ఉన్నటువంటి ఒక చులకనమైన హేయమైనటువంటి భావన. మీకు తెలియందేం కాదు. దేవుడు ఉన్నాడు అని దేవుడు దేవుడు అంటున్న వాళ్ళను ఈ సోకాల్డ్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఎథీస్టులంతా కూడా వాళ్ళు ఎలా చూస్తుంటారనేది మీకు తెలియందేం కాదు కదా. సొసైటీలో వాళ్ళు లేడు అని చెప్పడం అనేది ఏమనుకుంటున్నారంటే అదొక పెద్ద జ్ఞానం, వాళ్ళకు ఉన్న ఒక నాలెడ్జ్ అనుకుంటుంటారు. వారికున్న చదువు కావచ్చు, వారికున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వారికి ఉన్నటువంటి ఏమంటారు అంటే ఆర్గ్యూ చేసేటువంటి ఆ టాలెంట్ని బట్టి కావచ్చు, ఏమనుకుంటుంటారంటే అసలు మా వాదన నిజం, దేవుడు అనేటువంటిది అది కేవలం ఒక భ్రమ, ఒక భావనే తప్ప నో దెర్ ఇస్ నో గాడ్ అంతే అని మాట్లాడుతుంటారు. మాట్లాడుతూ ఉన్నాడా నిరూపిస్తావా, ఉన్నాడా నిరూపిస్తావా, బాగా చూడండి ఈ లేడని వాళ్ళకు ఎలా మాట్లాడుతుంటారంటే ఉన్నాడా, ఉంటే చూపించు, ఉంటే నిరూపించు అనేటువంటి ఈ ఆర్గ్యూ అనేది ఎక్కువగా ఉంటుంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి లేడని మాట్లాడుతున్న వాళ్ళలో ఎక్కువగా. అసలు ఈరోజు మనం వాళ్ళ గురించి మనం తక్కువగా మాట్లాడదాము, ఈరోజు మన గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుందాం. ఎందుకంటే వీళ్ళ గురించి తర్వాత మాట్లాడతాను. ఈరోజు మన గురించి మనం ఎక్కువగా మనం మాట్లాడుకుంటే మంచిది స్టార్టింగ్ అన్న ఉద్దేశంతో నేను ఈరోజు మీ గురించి లేదా మనందరి గురించినటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాస్తికత్వం. నాస్తికత్వం అని అంటే దేవుడు లేడనేటువంటి ఒక నమ్మకం అనేది మనం మాట్లాడుకున్నాం కదా. అసలు ఎవరు నాస్తికులని బైబిల్ చెప్పింది, బైబిల్ స్టేట్మెంట్ చూద్దాం. దేవుడు ఏమంటున్నాడు, ఎవరిని నాస్తికులని దేవుడు అంటున్నాడు అనే విషయంలో మొట్టమొదటిగా బైబిల్లో 2 కీర్తనలు ఉన్నాయి. ఒకటి 14వ కీర్తన, 53వ కీర్తన. ఈ 2 కీర్తనలు మీరు చదువుతున్నప్పుడు 2 కీర్తనల ప్రారంభం ఒకేలా ఉంటుంది. బహుశా ఎప్పుడైనా మీరు చూసారో లేదో నాకు తెలియదు, ఎప్పుడు చూడకపోతే ఇప్పుడు చూడండి. మీరు 14వ కీర్తన ప్రారంభం కావచ్చు, 53వ కీర్తన ప్రారంభం, కానీ ఈ 2 కీర్తనల ప్రారంభం ఒకేలా ఉంటుంది. ఏమని ఉంటుంది, 14వ కీర్తన మొదటి వచనం కానీ 53వ కీర్తన ప్రారంభ వచనం కానీ ఈ రెండింటిలో వ్రాయబడినటువంటి ఒకే ప్రారంభపు మాట. ఆ 14వ కీర్తన ప్రారంభం కానీ 53 ప్రారంభం కానీ దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు అని మాట్లాడుతున్నాడు. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు ఇక్కడ మీరు లేడు అనుకునే వాళ్ళు ఎవరు లేరు, అదే కదా. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరు లేడు అనుకునే వాళ్ళు ఎవరు లేరు, ఉన్నాడు అని అనుకుంటున్న వాళ్ళే కదా మీరంతా కూడా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు? ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళు కదా మీరందరూ కూడా. ఉన్నాడు అనటానికి రుజువు ఏంటి, లేదా ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఏంటి, ఉన్నాడు అనటానికి ఆధారం ఏంటి? సరే, ఇక ఏం చెప్తే ఏమంటారో, ఏం చెప్తే ఎటు వెళ్ళిపోద్దో, ఈ తలపోటంత ఎందుకులే అని సైలెంట్గా ఉన్నారు నాకు తెలుసు. కానీ మీ అందరి మనసుల్లో ఎక్కువ మందిగా మాట్లాడేటువంటి ఒక మాట ఏంటంటే సృష్టి కదా, అంతే కదా. సృష్టి ఉందంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? సృష్టికర్త ఉండాలి. సృష్టి ఉందంటే ఖచ్చితంగా సృష్టికర్త ఉండాలి. సృష్టి ఉందంటే ఖచ్చితంగా దేవుడు ఉండాలి. అందరూ దీనికి ఏకీభవిస్తున్నారా?
అందరూ ఇప్పుడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్కి అందరూ దీనికి మీరు ఓకే కదా? రైట్. ఇప్పుడు నా ప్రశ్న, సృష్టి ఉంది కనుక దేవుడు ఉన్నాడని మీరు అంటున్నారు. నేను ఏమంటానంటే, సృష్టి లేకపోతే దేవుడు లేడా? మరి అటువంటిప్పుడు సృష్టి ఉంది కనుక దేవుడు ఉన్నాడు అనేది ఇదే 100% ఎలా ప్రామాణికం అవుతుంది? సృష్టి ఉంది కనుక సృష్టికర్త అన్నారు, అంటే సృష్టి లేకపోతే ఎవరు లేరు? సృష్టికర్త లేడనా? ఆ స్టేట్మెంట్కి అర్థం అదే కదా. సృష్టి ఉంది కనుక సృష్టికర్త అన్నారు, ఓకే, బాగుంది, కొంతవరకు రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే, సృష్టి లేకపోతే సృష్టికర్త లేడు అనేటువంటిది అందులో ఉంది. సృష్టి ఉంది కనుక సృష్టికర్త, సృష్టి లేకపోతే ఎవరు లేరు? సృష్టికర్త లేడు, అంటే దేవుడు లేడు. అది రైటా? అది రైట్? ఆ భావన రైటా? సృష్టి ఉంది కనుక దేవుడు ఉన్నాడు అని అంటున్నప్పుడు సృష్టి లేకపోతే దేవుడు లేడా అనేటువంటి ప్రశ్న వస్తే అప్పుడు మన సమాధానం ఏంటి? లేకపోయినా ఉన్నాడండి అంటాం వెంటనే మరలా మనం. మరి లేకపోయినా ఉంటాడన్నప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పడానికి సృష్టిని మాత్రమే ఎందుకు మెజర్మెంట్గా మనం మాట్లాడాలి? ఎందుకు ఇది మాత్రమే కొలతగా ఎందుకు అంటున్నాం? అంటే ఒకసారి బైబిల్ మనం చూస్తుంటే సృష్టి ఉంటేనే కాదు, సృష్టికి ముందు కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు సృష్టి కార్యక్రమం మన ఆది కాండములో మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు కలగజేశాడు, దేవుడు కలగజేశాడు, దేవుడు కలగజేశాడు అనేటువంటి మాటలు మనం చదువుకుంటాం. మొదటి అధ్యాయం అంతా కూడా బాగుంది. అంటే మొదటి అధ్యాయం అంతా కూడా మోషే గారు దేవుణ్ణి ఎలా చూపిస్తున్నారు అంటే, ఈజ్ ఎ క్రియేటర్. దేవుని ఎలా చూపిస్తున్నాడు మోషే గారు? అతను ఒక సృష్టికర్తగా మోషే గారు చూపిస్తున్నారు. దేవుడు కొలగ చేశాడు, దేవుడు కొలగ చేశాను, ఆయనే సృష్టించాడు అన్న పదాలు మనకు కనబడుతుంటాయి. ఇదే మోషే గారు 90వ కీర్తన రాశాడు. కీర్తనల గ్రంథంలో 90వ కీర్తన రాశాడు. ఆ 90వ కీర్తన రాసినప్పుడు దేవుణ్ణి సృష్టిలో సృష్టి ప్రారంభంలో ఉన్నవాడుగా, సృష్టిని కొలగ చేసిన వాడుగా మాత్రమే దేవుని గురించి మాట్లాడుతున్నాడా, లేదా దేవుని యొక్క ఉనికిని ఇంకా ఏమైనా మాట్లాడుతున్నాడా దేవుని ఉనికి గురించి అని 90వ కీర్తన ప్రారంభం నుంచి చదువుతున్నప్పుడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు. ఆ మాటకు అర్థం ఏంటి అంటే సృష్టి పుట్టక మునుపు అని అర్థం. పర్వతములు పుట్టక మునుపు, తర్వాత భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు అన్నాడు. అంటే ఈ లోకాన్ని ఇవి ఏవి కూడా పుట్టక మునుపే నీవు దేవుడవు అన్నాడు. అంటే దేవుడు అంటే సృష్టిని కలుగజేశాడు కాబట్టి దేవుడు, సృష్టిని చేశాడు కాబట్టి దేవుడు అంటాం, అది పరిపూర్ణమైనటువంటి సత్యం కాదు. అది ఇక్కడ 90వ కీర్తనలో మోషే గారు సృష్టికి ముందు కూడా నువ్వే దేవుడవు, సృష్టి చేసిన తర్వాతనే కాదు, సృష్టి చేయకముందు కూడా నీవే దేవుడవు, యుగ యుగములకు నీవే దేవుడవు అనేటువంటి ఒక మాట, ఒక స్టేట్మెంట్ మోషే గారు ఇచ్చారు. కనుక ఇప్పుడు దేవుడు అనగానే కేవలము సృష్టిని చేశాడు గనుక దేవుడు అని అనటమే కాదు, సృష్టికి ముందు కూడా దేవుడు, ఆయనే ఆ దేవుడుగా ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని మోషే గారి ద్వారా మనం చూసాం. ఇప్పుడు ఇంకొక మాట, అసలు దేవుడు అంటే ఏంటి? ఆ ప్రశ్న, దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు మనిషి అంటే ఏంటి అన్నాం అనుకో, మనిషి అంటే ఏంటంటే ఏం చెప్తారు? నేనంటే, నువ్వంటే ఏంటంటే చెప్తాగా. మనిషి అంటే ఇలా తల, ఇలా మొండెము, కాళ్ళు, చేతులు, ఇదిగో మనిషి అంటే ఒక షేప్, మనిషి అంటే ఒక ఆకారం, మనిషి అంటే ఒక ఉనికి, ఒక ఏమంటారు, మనం వ్యక్తీకరించడానికి, మాట్లాడుకోవడానికి కళ్ళ ముందు కనబడుతున్నాం. అంటే మనిషి అంటే చెప్పొచ్చు, ఓకే. మరి దేవుడు అంటే ఏంటి? అసలు దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఏం చెప్తాం? దేవుడు అంటే ఏంటో నువ్వు చెప్పటం, నేను చెప్పటం, ఆత్మ, ఇవన్నీ అందరికి తెలిసినవి ఇవన్నీ. అసలు దేవుడు అంటే ఏంటో ఒకసారి బైబిల్లో మరలా మనం బైబిల్ని అడుగుదాం. కంప్లీట్గా మనం బైబిల్ టు బైబిల్ వెళ్ళిపోదాం. ఈరోజు దెసలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, దెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి మనం చదువుకుందాము. దెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
4వ వచనాన్ని డైరెక్ట్గా మాట్లాడుకుందాం, డైరెక్ట్గా చదువుకుందాం. 2వ అధ్యాయము 4వ వచనంలో ఏది దేవుడనబడునో, ఆ మాట చూడండి, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో చాలు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, ఆ మాట, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో అన్న మాట చదువుతున్నప్పుడు, అంటే దేవుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పూజించబడేవాడు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో అన్నాడు చూడండి. అంటే దేవుడు అంటే ఏంటంటే పూజించబడేవాడు. దేవుడంటే పూజించబడేవాడా? అవును. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం దేవుడంటే సృష్టికర్త. సృష్టికి ముందు లేడంటే, అమ్మ సృష్టికి ముందు కూడా దేవుడు ఉన్నాడు. సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టికి ముందు నుంచి ఉన్నాడు. యుగ యుగములకు ఆయనే దేవుడు అనేటువంటి ఒక మాట మనం 90 కీర్తనలో చదువుకున్నాం. అసలు దేవుడు అంటే ఏంటి అనేటువంటి ప్రశ్నకు మరలా తెస్సలోనిక పత్రికలో పౌలు గారు అంటున్నారు, పూజించబడేవాడు దేవుడు. ఇప్పుడు మరలా మనం బైబిల్లో చూస్తుంటే పూజించబడేవాడుగా ఉన్నాడా దేవుడు బైబిల్లో? ఎవరి చేత పూజించబడుతున్నాడు? ఎప్పటి నుంచి పూజింపబడుతున్నాడు? మళ్ళీ దీని గురించి ఇంకా కొంచెం మనం బైబిల్ లోపలికి వెళ్తుంటే 38వ అధ్యాయము యోబు గ్రంథం, 38వ అధ్యాయము యోబు గ్రంథం, 38వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. 38వ అధ్యాయము యోబు గ్రంథం 4వ వచనం నుంచి యోబును దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా కనపడుతుంది కదా. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నేను భూమికి పునాదులు వేశాను. యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, 7వ వచనం చూడండి, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతి వేసిన వాడెవడు అన్నాడు. అంటే ఇది ఎప్పటి సందర్భం? భూమికి పునాదులు వేసినప్పుడు అంటున్నాడు. సృష్టికి ముందు విషయాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే సృష్టికి ముందు దేవుడు ఉన్నాడు. ఉన్నటువంటి దేవుడు దేవదూతలందరి చేత ఆయన ఆరాధింపబడుతున్నాడు. దేవదూతలందరి చేత ఆయన పూజింపబడుతున్నాడు. దేవదూతలందరి చేత ఆయన యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన కొనియాడబడుతున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇదంతా ఏంటి? దేవుడంటే ఏంటి? దేవుడంటే పూజించబడేవాడు. ఓకేనా? అంటే ఇప్పుడు దేవుడు అనగానే ఇప్పుడు సృష్టి నుంచి మనం మాట్లాడుకుంటామా? సృష్టికి ముందు నుంచి దేవుడు ఉన్నాడు. ఎప్పటివాడుగా ఉన్నాడు దేవుడు అంటే? యుగ యుగములకు నీవే దేవుడు. యుగ యుగములకు నీవే దేవుడవు. ఇవి ఏవి లేనప్పుడు నువ్వు ఉన్నావయ్యా. ఉన్నటువంటి నువ్వు పూజింపబడుతూ ఉన్నావయ్యా అనే విషయాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం మొదటి నాస్తికులు ఎవరు అని అంటే, మొదటగా నాస్తికులు అని ఎవరిని అంటారంటే, సింపుల్గా మాట్లాడాలంటే మామూలు భాషలో దేవుడు లేడన్న వాడిని నాస్తికులు అంటారు అనేది సింపుల్గా మనకు వాళ్ళే తెలుసు. కానీ అందుకే చెప్పాను కదా, వాళ్ళు మాత్రమే నాస్తికులు కాదు, ఆస్తికులలో కూడా చాలామంది నాస్తికులు ఉన్నారు అని చెప్పాను. మనం నాస్తికులు అనగానే కేవలం నో గాడ్ అంటున్న వాళ్ళు, ఛాలెంజ్లు చేసేవాళ్ళు దేవుడు లేడని, వాదం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దేవుడు లేడని మాట్లాడుతున్న నాస్తికులను మనం అనుకుంటున్నాం. అది ఫస్ట్ బ్యాచ్. ఇక రెండవ బ్యాచ్ నుంచి మనం చూస్తుంటే, బైబిల్లోకి వెళ్ళి చూస్తుంటే, ఆస్తికులందరూ కూడా నాస్తికులుగానే కనబడుతుంటారు మనకు. ఈవెన్ దో క్రైస్తవులలో కూడా అనేక మంది నాస్తికులుగానే ఉంటారు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామంది నాస్తికులుగానే ఉంటారు. ఎలా నాస్తికులు అవుతాం మేము దేవుని నమ్మిన వారం కదా అనేటువంటి ఒక ప్రశ్న మీలో వచ్చి ఉంటుంది,
రావాలి. మీ ప్రశ్నకు సమాధానమే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు అదే యోబు గ్రంథం ఒక మాట, యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో ఒక విషయాన్ని చెప్తాడు దేవుడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా చదువుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో, దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా ఉందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు అన్నాడు. వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు అన్న మాట చదువుతున్నప్పుడు ఏమనిపించింది అంటే, కొంతమంది తమ బాహుబలాన్ని ఏమనుకుంటారట? దేవుడుగా అనుకుంటారట. వారికి దేవుడు లేడు. వారికి దేవుడు ఏంటంటే వారి బలమే వారికి దేవుడు. అంటే దేవుడి స్థానం అక్కడ, దేవుడి స్థానంలో వారి బాహుబలం వచ్చేసింది అక్కడ. కనుక వారి బాహుబలంతో దేవుని పక్కకు తోసేశారు. అనుకుంటున్నారు మాకున్నటువంటి బాహుబలం ఏంటి? నీ బాహుబలం జ్ఞానమా? ఏంటి నీ బాహుబలం? నీకున్న బలం, నీకున్న విద్యనా? ఏంటి నీకున్న బాహుబలం? నీకున్నటువంటి సంపాదననా? ఏంటి? దేన్ని బట్టి, దేన్ని చూసి నువ్వు దేవులేడు అనుకుంటున్నావు? లేదా ఉన్నది ఏదైతే ఉందో, నీ జ్ఞానము, నీకున్న ఆస్తి, నీకున్న సంపద, నీకున్నటువంటి ఆ శౌర్యము, వీటిని చూసుకొని నువ్వు దేవుణ్ణి లేడనుకుంటున్నావు అని అంటే, అంటే నీకు దేవుడు ఇవే అన్నమాట. నువ్వు ఎంత దేవుణ్ణి నమ్మానని నువ్వు చెప్పుకుంటున్నా, దేవుణ్ణి బట్టి కాక నీకున్నటువంటి దేనిని బట్టి నువ్వు అతిశయించినా నువ్వేమవుతున్నావో తెలుసా? నాస్తికుడివే. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు, కానీ మేమైతే యెహోవా యందు అతిశయించుదుము అంటాడు 20వ కీర్తన 7వ వచనంలో. కొందరు రథములను బట్టి అతిశయించుతున్నారు, కొందరేమో గుర్రాలను బట్టి అతిశయిస్తున్నారు, కానీ మేమైతే యెహోవా యందు అతిశయించుదుము అంటున్నారు. ఒకానొక సమయంలో ఫరో అనేవాడు మోషే అహరోనులు వెళ్ళి, యెహోవా ఈ ప్రజలను పంపించమన్నాడు, వీళ్ళు తోలివేయమన్నాడు అని అన్నప్పుడు, యెహోవా ఎవడు అని మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఫరో. యెహోవా ఎవడు అని వాడు అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, వాడికి ఉన్నటువంటి ఇనుప రథాలు, వాడికి ఉన్నటువంటి వందలాది ఇనుప రథాలను చూసుకొని, నన్ను కొట్టగలిగిన వాడెవడు, మా మీదికి రాగలిగిన వాడెవడు, మాతో తలపడగలిగిన వాడెవడు, మమ్మల్ని గెలవగలిగిన వాడెవడు? కారణం మాకున్నటువంటి ఇనుప రథాలు, మాకున్నటువంటి సైన్యం. అది ఆ రోజు ఫరోకున్నటువంటి ఒక బలం అనుకున్నాడు వాడు, తన బాహుబలం. అంటే ఎవరైతే వారికి ఉన్నటువంటి బాహుబలాన్ని బట్టి అతిశయపడుతుంటారో వారు దేవుడి దృష్టిలో వారికి దేవుళ్ళు ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు వారి ఆస్తి వారి దేవుడు అనుకుంటున్నారండి. వారి ఆస్తి వారి దేవుడు అనుకుంటున్నారు అన్నప్పుడు వారికి దేవుడు ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు లేడు. వారికున్న జ్ఞానము దేవుడు అనుకుంటున్నారు, వారికున్న సంపాదన దేవుడు అనుకుంటున్నారు, వారికున్న విద్య దేవుడు అనుకుంటున్నారు. అంటే వారు విద్యను నమ్ముకున్నారు, జ్ఞానాన్ని నమ్ముకున్నారు, వారికున్న ఆస్తిని నమ్ముకున్నారు తప్ప దేవుణ్ణి కాదు. కనుక వీళ్ళు కూడా ఏమవుతారు? నాస్తికులు. ఒకటి. రెండవది చూద్దాం. రెండవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మాట్లాడుతూ, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19లో నాశనమే వారి అంతము అని, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అదేంటి? దేవుడు ఒక్కడే కదా. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, 10 మంది అని చెప్పాడా? దేవుడు ఎంతమంది అంటే ఒక్కడేనా, 10 మంది ఉండారా? మరి ఇక్కడ బాహుబలమే దేవుడు ఎలా అవుతాడు?
బాహుబలమే వారి దేవుడు అన్నాడు అని అంటే ఆ దేవుడు పోయాడు. ఆ దేవుడు నమ్మట్లేదు. ఉన్న ఒక్కడై ఉన్న దేవుని పక్కన పెట్టి బాహుబలమే దేవుడు అనుకుంటున్నారు అని అంటే ఆ ఒక్కడై ఉన్న దేవుని నమ్మని వ్యక్తి ఏమవుతాడు? నాస్తికుడు. ఆ ఒక్కడై ఉన్న దేవుని నమ్మడం లేదు, తన బాహుబలాన్ని నమ్ముకున్నాడు. ఒక్కడై ఉన్న దేవుని నమ్మలేదు, మరి దేని నమ్ముకున్నాడు? కడుపు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు అంటే కడుపు దేవుడు ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? కడుపే దేవుడు అంటే ఆ మాటకు అర్థం ఏంటి అంటే వీళ్ళు భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుకునే వాళ్ళు. ఏం తిందాము, ఏం త్రాగుదాము, ఏం ధరించుకుందాం, ఎంతసేపు ఇదే జీవితం. అంటే ఇవన్నీ భూ సంబంధమైనవి. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ నశించిపోయేవి. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకుంటున్న వారు కూడా వారి దేవుడు. అంటే దేవుణ్ణి నమ్మని వారు, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకునేవారు కూడా దేవుణ్ణి నమ్మని వారు. అందుకే నేను కాదురా వీరికి దేవుడు, వీళ్ళకి ఎవరు దేవుడు? వారి కడుపే అని దేవుడు అని ఆ దేవుడు రాయిస్తున్నాడు. అంటే ఆ దేవుడే ఆ మాట అంటున్నాడు అని అంటే ఇప్పుడు ఆ మాట ఆ దేవుడు రాయిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? వీళ్ళు నన్ను నమ్మిన వాళ్ళప్పుడు నేనే వారికి దేవుడని చెప్పుకోవాలి. కానీ దేవుడు వారి కడుపే వారి దేవుడని ఆ దేవుడే చెప్తున్నాడు అని అంటే వీళ్ళు ఆ దేవుణ్ణి నమ్మిన వారు ఒక్కడై ఉన్న దేవుణ్ణి నమ్మిన వారు కాదు, వారి కడుపు. చాలామంది మాట్లాడుతూ ఉంటుంటారు లేండి. వారి మాటల్లో 10 మాటలు మాట్లాడితే అందులో 7-8 మాటలు ఎంతసేపు ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన మాటలే ఉంటాయి. అవునో కాదో చెప్పండి. తిండి గురించి మాట్లాడే మాటలు ఉంటాయి, బట్టల గురించిన మాటలు ఉంటాయి, బంగారం గురించిన మాటలు ఉంటాయి, ఉద్యోగపు సంబంధమైన మాటలు, వ్యాపార సంబంధమైన మాటలు, డబ్బుకు సంబంధం, ఇవే తప్ప ఆత్మకు సంబంధించి, దేవునికి సంబంధించి, రాబోయే జీవితానికి సంబంధించి, పరలోకానికి సంబంధించిన మాటలు ఎక్కువ ఉండవు. కారణం ఏంటంటే వారు భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకుంటున్న వాళ్ళు భూ సంబంధులు. అందుకు వారి కడుపే వారి దేవుడు అనేటువంటి ఒక మాట ఆయన ఉపయోగించేశాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం కావాలి అంటే భూ సంబంధమైన విషయాల మీదన మాత్రమే మనసు పెట్టుకుంటున్న వీళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మని వాళ్ళే. దేవుణ్ణి నమ్మని వారు అంటే వాళ్ళని ఏమనాలి? నాస్తికులు. అర్థమైందా? నాస్తికులు అంటే దేవుని నమ్మని వారండి. వారి బలాన్ని నమ్ముకున్నారు, దేవుని నమ్ముకోలేదు. దేన్ని నమ్ముకుంటున్నారు? వాళ్ళ బలాన్ని నమ్ముకుంటున్నారు. వాళ్ళు రాజులు నమ్ముకుంటున్నారు, మనుషులు నమ్ముకుంటున్నారు, దేవుని నమ్మటం లేదు. కనుక దేవుని నమ్మకపోవడమే నాస్తికత్వం అనుకుంటే, దేవుని నమ్మకుండగా వారికి ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకుంటున్నారు. ఇప్పుడు చాలా విషయాల్లో మళ్ళీ పాఠం లెంత్ అయిపోద్ది, కానీ జనరల్గా మీరు ఒకసారి ఆలోచించండి. ఏది ఉన్నా కానీ ఒకానొక సమయంలో ఎంతున్నా కానీ ఏది మనకు అక్కడికి రాదు. కరోనా టైంలో ఒక వ్యక్తి, ఆ వీడియో చూశాను. ఒక వ్యక్తి తన కొడుకుకు కరోనా వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. 10 లక్షలు ఏమో అవుతాయన్నాడు. వెంటనే వెళ్ళాడు, పొలం అమ్ముకున్నాడు, 10 లక్షలు మూట చేతిలో పట్టుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళిపోయి హాస్పిటల్ బయట డాక్టర్తో మాట్లాడుతున్న సమయంలో మీడియా వాళ్ళంతా వచ్చినప్పుడు, ఏమండి నా కొడుకు కరోనా వచ్చింది, బతికించుకోవాలి, 10 లక్షలు అవుతాయి అన్నారు. నేను వెళ్ళాను, వెంటనే పొలం అమ్ముకొని వచ్చాను, ఇదిగో మూట, నోట్ల కట్టల మూట నా చేతిలో ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ హాస్పిటల్లో జాయిన్ చేయించుకోమంటున్నారు, ఎందుకంటే బెడ్స్ ఖాళీ లేవంటున్నారండి. బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయి అంటున్నారు, బెడ్స్ ఖాళీ లేవంటున్నారు. 10 లక్షలు కాదు, ఈ 10కి ఇంకొక 10 అయినా పర్వాలేదు, ఒక బెడ్ ఇవ్వండి అంటుంటే బెడ్ ఇవ్వని అంటున్నారు అని అతను ఆ మూటను ఆ మీడియా వాళ్ళకు ముందు చూపించుకుంటూ పాపం వెలిపిస్తుంటే, రోధిస్తుంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి? డబ్బులున్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే బతికించుకోవడానికి డబ్బు ఉంది చేతిలో, కానీ బెడ్ లేదు. అలానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మనకు తెలియంది కాదు కదా, ఆయన కూడా కరోనాతో చనిపోయారు. ఆయనకేం తక్కువ? అన్నీ ఎక్కువే, అన్నీ ఎక్కువే. కానీ
ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయారు, పోయే ప్రాణాన్ని ఆపలేకపోయారు. ఇలాంటివి ఎన్నో. అంటే మనం అనుకోవచ్చు, నాకున్న ఆస్తి ఏంటి, నాకున్న బంగారం ఏంటి, నాకున్న పేరేంటి, నాకున్న గొప్ప ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. ఇవి చూసుకొని నువ్వు మురిసిపోతున్నావేమో, నువ్వు వీటిని బట్టి మాత్రమే నువ్వు అచ్చయపడుతున్నావు అని అంటే దాని అర్థం ఏంటి? నీకు దేవుడి మీద నీకు నమ్మకం లేదని. కొంతమంది లక్షలు ఖర్చు పెట్టినా, మొన్న ఎక్కడో హైదరాబాద్లో మాట్లాడుతూ చెప్పారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. మీలో కూడా చాలామంది కరోనా వచ్చింది, మీరు లక్షలేం ఖర్చు పెట్టలేదండి. జస్ట్ మీరు ఏం చేశారంటే ఒక డోలో 650 వేసుకొని ఆవిరి పట్టుకున్నారు, పోయిందా? ఎగిరిపోయింది కరోనా. మీకేమో ఒక తెల్ల గోళీ వేసుకుంటే, ఏమన్నా ఉదయం సాయంత్రం ఆవిరి పట్టుకుంటే పోయింది 10 రూపాయలతో. లక్షలు ఖర్చు పెట్టారు, లక్షలు పోయాయి, ప్రాణాలు కూడా పోయాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, దేవుడు బాహుబలం చూసారా, వారి బాహుబలం అనే వారు ఏమనుకుంటారట? దేవుడు అనుకుంటారట. వారికి దేవుడితో పని లేదు. అదే చెప్తున్నాను, వాళ్ళు కూడా దేన్ని మీరు దేవుడిపై కాక, మీరు దేని మీద మీరు ఆధారపడినా, దేని మీద మీరు అతిగా మీరు విశ్వాసం ఉంచినా, మీరు కూడా నాస్తికులే తప్ప మీరు ఆస్తికులు కారు. 2 భూ సంబంధమైన వాటి మీద మాత్రమే మనసు పెట్టుకుంటుంటే వాళ్ళు కూడా ఆ నాస్తికులే తప్ప ఆస్తికులు కాలేరు. అందుకే చూడండి, ఒక్కడై ఉన్న దేవుణ్ణి కాదని చెప్పి వారి కడుపును వారు దేవుడిగా చేసుకున్నారు. కడుపును దేవుడిగా చేసుకోవటం అంటే అదే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. 2 మూడో విషయాన్ని కూడా చూస్తే, మూడో విషయాన్ని కొలసీలకు రాసిన పత్రిక, దానికంటే ముందు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనంలో సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న ఆ సందర్భంలో తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము అన్నాడు. చూసారా, మూర్ఖతను కనపరచుట, మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము అన్నాడు. దేనిని గృహదేవతలతో పూజించట సమానము అంటున్నాడు? మూర్ఖతను కనపరచుట అని మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇక్కడ పూజించుటతో సమానము అన్నాడు. చూసారా, అసలు పూజించబడవలసింది ఎవరు? దేవుడు కదా. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దేవుడు కదా పూజలు అందుకోవాలి, దేవుడు కదా ఆరాధించబడాలి. దేవుడు ఆరాధించబడవలసిన వాడై ఉండగా, దేవుడు పూజించబడవలసిన వాడై ఉండగా నీవు నీ మూర్ఖతను కనపరుస్తున్నావు అని అంటే ఆయన అంటున్నాడు, ఒరే, నీ మూర్ఖత్వాన్ని బట్టి కూడా నువ్వు నాస్తికుడవే తప్ప ఆస్తికుడవు కాదు. ఏమయ్యా సౌలు, నీకు ఆయన పిచ్చి కానీ పట్టిందా? దేవుడు ఏం చెప్పాడు? అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళి అమాలేకీయులలో సమస్తాన్ని కూడా నిర్మూలన చేసి రమ్మని చెబితే వాటిలో శ్రేష్టమైనటువంటి పశువులను నువ్వు వెంట పెట్టుకొని వచ్చి పైగా మరలా వాటిని ఎవరి కోసం అని అంటే దేవుడి కోసమని మాట్లాడుతున్నావా? నీకైనా బుద్ధి జ్ఞానం ఏమయ్యాయా? నీకున్న బుద్ధి జ్ఞానాలు ఎందుకంత మూర్ఖుడిగా మారిపోయావు? దేవుడికి మాట వినటం శ్రేష్టమనే సంగతి కనీసం మర్చిపోయావా? బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము కదా. దేవుడి మాట వినటం శ్రేష్టం. నువ్వు దేవుడి మాట పక్కన పెట్టి చెప్పింది చేయకుండగా ప్రజలు చెప్పారు అని ప్రజల మాట విని వారు చెప్పింది చేసి నీ మూర్ఖతను కనపరిచావు. దేవుడుగా నా మాట వింటావా, ప్రజలుగా వారి మాట వింటావా? ఎవరి మాట వింటావు? నా మాట కదా నువ్వు వినాలి. అందుకే నువ్వు నీ మూర్ఖతను కనపరిచావు. అలా దేవుని మాట వినక మనుషుల మాటలు వింటున్నటువంటి, దేవుని మాట కంటే మనుషుల మాటలకు ప్రియారిటీ ఏముందండి? మనుషుల మాటల్లో అజ్ఞానం, మనుషుల మాటల్లో విజ్ఞానం ఏమైనా ఉంటుందా? లేదు. ఒకానొక సమయంలో దేవుడు చాలా బాధతో మాట్లాడతాడు ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు. ప్రారంభంలో పండు తినొద్దు అని తిన్న తర్వాత దేవుడు ఆ విషయాన్ని మరీ నొక్కి చెప్తుంటాడు. ఆదాము, నీవు నీ భార్య మాట విని
నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలను నువ్వు ఏమన్నా చేసావు, తినేసావు కదా. నీవు నీ భార్య మాట విని, ఆ పదాన్ని అంటే దేవుడు మరి ఎందుకంత స్ట్రెచ్ చేస్తున్నాడు అంటే, నీకు నా మాట కంటే నీకు ఎవరి మాట ఎక్కువైపోయింది? ఇప్పుడు అంతే కదా దేవుడు ఉద్దేశంలో అదే కదా ఆయన ఫీలింగ్. నీవు నీ భార్య మాట విన్నావు, నేను ఎంత చక్కగా చెప్పాను నీకు. నేను నాయన వద్దు, తినవద్దు, తిరుదినం చచ్చిపోతావని చెబితే కూడా నా మాట కాదని నా మాట పక్కన పెట్టి నీ భార్య మాట నువ్వు విన్నావు. చూసావా? ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు అసలు మనుషుల మాటల్లో ఏముంటుందంటే, మనుషుల మాటల్లో మూర్ఖత్వమే కనబడుతుందండి, అజ్ఞానం కనబడుతుందండి మనుషుల మాటల్లో. అందుకే తిమోతి పత్రికకు వచ్చేటప్పటికి మనుషులందరూ కూడా ఎలా అంటే, మనుషులందరూ కూడా స్వార్థప్రియులు అని ప్రారంభించేశాడు ఆయన. మనుషులు స్వార్థప్రియులు. ఎందుకు? వారి మాటల్లో నీకు ఏముంది? జ్ఞానం ఉందా? వారి మాటల్లో నీకు విజ్ఞానం ఉందా? వారి మాటల్లో నీకు మేలు ఉందా? వారి మాటల్లో నీకు మంచి ఉందా? నీ గురించి ఆలోచించే ఒకే ఒక్కడు ఆయన. ఈ సృష్టిని చేసిన వాడే కాదు, నీకు జన్మనిచ్చిన వాడు కూడా. కేవలం సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడే కాదు, సృష్టికి ముందు కూడా ఉన్నవాడు దేవుడు. అంటే ఆయన సృష్టికి ముందు పూజించబడుతున్నవాడు, ఇప్పుడు కూడా పూజింపబడేవాడు. సృష్టికి ముందున్నవాడు ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా ఉంటాడు. సృష్టికి ముందున్నవాడు సృష్టి పోయిన తర్వాత ఉండడా? ఉంటాడు. ఆయనకు ఆది ఉండదు, అంతము ఉండదు. ఆయనకు ప్రారంభం లేదు, ముగింపు లేదు. కానీ ఈ దేవుడు లేడు అనేటువంటి ఈ వాదాలు, దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతాలను నిరూపించడానికి వారు పడిన ప్రయాస అంతా చూస్తుంటే నవ్వుకుంటాం మనం. అంటే లేడు అంటే దేవుడు ఉన్నవాడైనటువంటి దేవుణ్ణి లేడు అని చూపించటానికి, లేడు అని నమ్మించటానికి ఈ సమాజాన్ని ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎలాంటి సిద్ధాంతాలు ఈ సమాజంలోకి తీసుకొచ్చి ఎలాంటి సిద్ధాంతాలను ప్రజల మీద రుద్దారో, ఆఖరికి వాళ్ళు ఎంతగా అవమానించబడ్డారో ఆ సిద్ధాంతాల వలన, ఇవన్నీ మనకు తెలియాలి. లేదంటే మనుషులు ఏమనుకుంటారంటే, వారి బాహుబలమే వారు ఏమనుకుంటారట? దేవుడు అనుకుంటారు. వారి కడుపే వారి దేవుడు అనుకుంటారు. వారి మూర్ఖత్వాన్ని కనపరచడం కూడా ఏదైతే ఉందో అది కూడా ఏమన్నాడు అంటే నాస్తికత్వం. ఎందుకంటే దేవునికి చెందవలసినటువంటి ఆ పూజ దేవునికి కాకుండా మరి దేనికో. ఎలా అయిపోయిందంటే మీకు తెలియదేం కాదండి. ఏది పడితే ఎవరినంటే వాళ్ళని దేవుడు అనుకుంటు మూర్ఖత్వమే కదా. ఇప్పుడు ఒక బట్టలు లేని ఒక వ్యక్తి పిచ్చివాడు చెట్టు కింద కూర్చోబెట్టి దేవుడు అనగానే వెళ్ళిపోయి దండాలు పెట్టేస్తున్నారు కదా. తిట్టేవాడిని దేవుడు అంటున్నారు, తన్నేవాడిని దేవుడు అంటుంటారు. ఆడు ఒంటి మీద వాడికే స్పృహ ఉండదు. అంటే దీన్ని ఏమంటారు? అంత మూర్ఖత్వం కాదా? కనుక అలాంటి వారు కూడా వాళ్ళు దేవుడిని నమ్మిన వారని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు లేదు లేదు, అది వాళ్ళు కూడా ఎవరు అంటే నాస్తికులే తప్ప వారు ఆస్తికులు కారు. అది ఆ మాటలో. కొలసీలకు రాసిన పత్రికలో ఇంకొక విషయం చెప్తుంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయండి. అక్కడ ముందు మాటల్లో కామాతురత, దురాశ అవి చెప్పాడు, కామన్గా చెప్పాడు. కానీ కిందికి వచ్చేటప్పటికి ఇంకో పదాన్ని జోడించాడు ధనాపేక్షకు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. పదం చూడండి. అంటే ధనాపేక్ష అనే దాన్ని దేనితో పోల్చాడు ఆయన? విగ్రహారాధనతో పోల్చాడు. ఇప్పుడు ఆరాధన ఎవరిని మాత్రమే చేయాలి? ఆరాధన ఎవరిని మాత్రమే ఆరాధించాలి? దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఎవరిని మాత్రమే పూజించాలి? దేవుణ్ణి మాత్రమే పూజించాలి. దేవుణ్ణి మాత్రమే పూజించవలసిన మనిషి దేన్ని ఆరాధనగా చేసుకున్నాడంట? ధనాన్ని దైవంగా చేసుకున్నాడు. ఒక మాటలో అది ఏమైపోయిందంటే మనిషికి విగ్రహం అయిపోయింది. అది
విగ్రహం అయిపోయి 24 గంటలు దాని గురించిన ఆలోచన, దాని గురించిన ధ్యాస, దానికోసం బ్రతుకుతున్నట్లు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రారంభ ఉపన్యాసాలలో మాట్లాడుతున్నప్పుడు కొండ మీద ప్రసంగంలో, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవడును 2 యజమానులకు అన్నాడు. చూసారా, 2 యజమానులు అంటున్నాడు అని అంటే దానిని కూడా, ఆ ధనాన్ని కూడా ఏ స్థాయిని తనకు ఈక్వల్గా పెట్టాడు దేవుడు. తనతో ఈక్వల్గా మాట్లాడుతుంటాడు. నేను ఒక యజమానిని, అదే సమయంలో ధనము కూడా ఒక యజమాని అయిపోయింది ఈరోజు. అంటే అర్థం ఏంటంటే దేవుని స్థానాన్ని ఆక్రమించేసింది, దేవుని స్థలాన్ని కబ్జా చేసింది. కొంతమంది కాదు, ఎక్కువ మందికి డబ్బంటే పిచ్చి ఉండదా? ఒక మనిషికండి ఎంతుంటే సరిపోతుందని మీరు అనుకుంటారు చెప్పండి? నేను అడుగుతున్నానండి, ఒక మనిషికి ఎంతుంటే సరిపోతుంది? ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైనా కానీ నాకు కావాల్సి ఉంటుందో, నాకు వద్దని అన్న ఏ ఒక్క వ్యక్తిని మీరు చూసారా? స్టేట్మెంట్ ఇచ్చిన ఒక వ్యక్తిని చూసారా? ఇప్పుడు మన దేశంలో అత్యంత సంపన్నుడు అంటే అంబానీ అని అంటారు. ఎంతయ్యా మీకు ఉందంటే 18 లక్షల కోట్లు. 18 లక్షల కోట్లు. మరి ఏం చేస్తారు? ఇక రిటైర్ అయిపోతారా, ఇక చాలు అనుకుంటారా అంటే లేదు. ఈ 18 లక్షల కోట్లతో బిజినెస్, పెట్టుబడులు, షేర్లు కొనాలి. ఇంకా ఈ 18 ఏం చేయాలి? ఇంకెక్కువ చేసుకోవాలి. ప్రపంచంలో అత్యంత కుబేరుడు అనగానే ఎలన్ మస్క్ అని చెప్తారు. ఆడికి ఎంత అంటే మరి ఇతనికి ఎంత ఉందంటే మరి ఆడికి ఎంత ఉండాలో? ఆడికి ఎన్ని లక్షల కోట్లు? ఏమయ్యా అంటే చాలా ఇంకా కొత్తగా ఇంకా కొన్ని ఆ టెక్నాలజీని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా బాగా సంపాదించాలి. ఎక్కడ చూసినా కానీ మాకు సంబంధించిన ఉత్పత్తులే ఉండాలి, అందులో నెంబర్ 1గా ఉండాలి ప్రపంచంలో. సంపాదన. వేలున్నవాడు లక్షలు కావాలి, లక్షలు ఉన్నవాడు కోట్లు కావాలనుకుంటాడు, కోట్లు ఉన్నవాడు 100 కోట్లు కావాలనుకుంటాడు, 100 కోట్లు ఉన్నవాడు 1000 కోట్లు కావాలనుకుంటాడు, వేలున్నవాడు లక్షల కోట్లు కావాలనుకుంటాడు. కానీ ఒక ఫుల్ స్టాప్ ఎక్కడుంది? కామానే తప్ప ఫుల్ స్టాప్ ఉండదు. ఒక ఫుల్ స్టాప్ అంటేనంటే నిజంగా దేవుల్లో ఉన్నవాడు తృప్తి కలిగి ఉంటాడు, ఉన్నంతలో తృప్తి కలిగి ఉంటాడు. అలానే డబ్బు సంపాదించడం తప్పని బైబిల్ చెప్పలేదు, కష్టపడొద్దని బైబిల్ చెప్పలేదు, ఉద్యోగం చేయొద్దని బైబిల్ చెప్పలేదు, వ్యాపారం చేయొద్దని చెప్పలేదు. కానీ తృప్తి కలిగి ఉండండి మీకున్న దాంట్లో. ధనాపేక్ష వద్దు. న్యాయంగా కష్టపడి సంపాదించుకోవడంలో తప్పు కాదు. చాలామంది రాత్రికి రాత్రి, సంవత్సరంలో మేము లక్షాధికారులం అయిపోవాలి, కోటీశ్వరులం అయిపోవాలి, ఇందులో పెట్టుబడి, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం, రాత్రనక పగలనక, నిద్ర లేక, ఆహారం లేక, సమయానికి కంటినంటే కుడుకు లేక, ఇలా పరిగెత్తి చివరికి ఆరోగ్యాలు పాడు చేసుకొని ప్రాణాలు పోగొట్టుకుంటే నువ్వు సంపాదించినంత ఎందుకది? ఎవరికది? ఏమైపోతుంది అది? ఏమంటే కుటుంబానికి దూరం అయిపోయి, పిల్లలకు దూరం అయిపోయి, భార్యకు దూరం అయిపోయి, భర్తకు దూరం అయిపోయి, కన్నవారిని విడిచిపెట్టేసి, సొంతూరుని విడిచిపెట్టి ఎక్కడికో ఏదో దూరపు కొండలు అన్నట్టుగా ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదో సంపాదించేస్తాం, ఏదో చేసేస్తాం. నిన్న ఒక కొటేషన్ పంపించారండి ఒక లేడీ అండి. అసలు నిజంగా ఎవరండి భాగ్యవంతులు, ఎవరండి ధనవంతులు అని అంటే, పెద్ద సిటీలోకి వెళ్ళి పెద్ద నగరాల్లోనికి వెళ్ళిపోయేసి లక్షలు సంపాదించే వాళ్ళు కాదు. ప్రతిరోజు భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో కలిసి కూర్చొని ముద్ద తినేవాళ్ళు, కలిసి భోజనం చేసి పడుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటే ఆస్తిపరులు, వీళ్ళకంటే భాగ్యవంతులు ఎవ్వరూ కారు. నేను ఒక స్త్రీ, ఏమంటారు సోషల్ యాక్టివిస్ట్ అనుకుంటాను, ఆవిడ సామాజికవేత్త అనుకుంటాను. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ అండి, ఎవరండి గొప్ప వాళ్ళంటే తన భార్య పిల్లలతో, తన తల్లిదండ్రులతో ప్రతిరోజు కలిసి భోజనం చేసి 4 మాటలు మాట్లాడుకొని పడుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మించిన వాళ్ళు, గొప్ప వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎవ్వరూ లేరు. విషయం ఏంటంటే మిగిలిన వారికి డబ్బు ఉందేమో కానీ ఈ ఆప్యాయతలు లేవు. మిగిలిన వారు లక్షలు సంపాదిస్తుండొచ్చు కానీ భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులతో అనుబంధం, పిల్లలతో అనుబంధం, ఇవేవి ఏమైపోతున్నాయి? ఇవన్నీ మాయమైపోతున్నాయి. కనుక ఎందుకు ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి, ఏదో సంపాదించాలి? ఈ ధనాపేక్ష ఇది ఏం చేస్తుందనంటే, ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించారు, అనేకమైన శోధనలో పడిపోయారు,
ఉరిలో చిక్కుకున్నారు. కొందరు తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయారు. ప్రాణాలు తీసే అంత ప్రమాదకరమైనదని ధనాపేక్ష. మీకు తెలియదు ఏం కాదు. డబ్బు కోసం జరగని అన్యాయం ఏంటి, డబ్బు విషయంలో జరగని ఘోరం ఏంటి, డబ్బు కోసం చెయ్యని ఆ క్రూరమైనటువంటి కార్యాలు ఏమున్నాయంటారు సమాజంలో చెప్పండి. 10 రూపాయల కోసం కూడా ప్రాణాలు తీసిన సందర్భాలు ఎన్ని లేవు? 10 రూపాయల కోసం అండి. నిన్న మొన్న ఎక్కడో న్యూస్ చూసాం. ఎంత రైతు బంధుకు సంబంధించి ఎంతో ఏమంటే తండ్రి ఖాతాలో పడిందో లేదో కొడుకు వచ్చేసాడట. మందు కోసం అడిగితే తండ్రి ఇవ్వనందుకు తండ్రి చేతిలో ఉన్న కర్ర తీసుకొని తండ్రి తలపగల కొట్టేశాడు. ఎందుకు? డబ్బు. ఇలాంటి సంఘటనలు ఎన్ని మనం చూడట్లేదు. డబ్బు చెయ్యని పని ఉందంటారు చెప్పండి. అందుకే చెప్పాడు ఆయన, ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా ఉన్నాడు. మీరు విగ్రహారాధన ధనాపేక్షను మీరు ఏం చేయండి? చంపేయండి అన్నాడు. లేదు అని మీ గుండెల నిండా, మీ మనసు నిండా ధనము 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 అనుకుంటూనే ఒకవేళ బ్రతుకుతున్నారు అని అంటే, ఏదో పైకి మీరు భక్తి కలిగిన వారుగా ఉన్నట్టున్నా, బైబిల్ పట్టుకున్నా, క్రైస్తవులను చెప్పుకుంటున్నా, ఆస్తికులని పిలువబడుతున్నా, దేవుడు అంటున్నాడు, మీకు దేవుని మీద కంటే మీకు ధనం మీదనే ఎక్కువరా, నాపై కంటే మీకు డబ్బు మీదనే ఎక్కువ. అటువంటి మీరు ఆస్తికులు ఎలా అవుతారు? మీరు నాస్తికులే తప్ప ఆస్తికులు కారు. ఇప్పుడు ఆదివారం కాబట్టి సెలవు కనుక మీరు వచ్చారు, ఓకే. లేదంటే ఇంకా సెలవు లేదనుకోండి, లేదు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంటారంటే పరిస్థితి, మీరు రోజు వెళ్ళిపోతే 500 రూపాయలు, ఆదివారం వస్తే 1000 రూపాయలు అన్నారు అనుకోండి పనికి. వీళ్ళు ఎంతమంది కూర్చుంటారు చెప్పండి ఇక్కడ ఆరాధనలో? ఆ రోజుల్లో మీకు 500 రూపాయలే, కానీ ఆదివారం కానీ మీరు పనికి వచ్చారు అని అంటే ఆ రోజు మీకు రెట్టింపు 1000 రూపాయలు ఇస్తామనంటే ఉంటారా? ఎవరు ఉండరు. అప్పుడు మనసంతా లాగేస్తుంటుంది, వచ్చేయి వచ్చేయి. అప్పుడు అటు వెళ్ళిపోతాం. ఎందుకు? నీకు అది కావాలి, దేవుడొద్దు అంటే. ఇది ఏంటంటే, ఇలా మనం దేవుని కంటే ఎక్కువ ధనానికి మనం ప్రాధాన్యతనిస్తున్నాము అని అంటే, మనం దేవుని నమ్మిన వారం అని చెప్పుకుంటున్నామే, కానీ దేవుడి దృష్టిలో మనం దేవుణ్ణి నమ్మని వారము, నాస్తికులమే అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పటివరకు చూడండి, నాస్తికులు అనగానే కేవలం దేవుడు లేడని స్టేట్మెంట్ ఇచ్చేవాడు, దేవుడు లేడని ఆర్గ్యుమెంట్ చేసేవాడే నాస్తికుడు కాదు. మొదటగా తన బాహుబలమే దేవుడు అనుకునేవాడు నాస్తికుడే. 2, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచేవాడు వారి కడుపే. ఎంతసేపు కడుపు కోస తిండికి తిండి అనుకుంటూ, బట్ట అనుకుంటూ ఎంతసేపు వీటి గురించి ఆలోచించేటువంటి వాడు కూడా నాస్తికుడే, బైబిల్ చెప్తుంది. 3వది వచ్చేసి ఏమన్నాడు అని అంటే, మూర్ఖంగా ప్రవర్తించేవాడు. అంటే దేవుడి విషయంలో సరైన అవగాహన లేకుండా ఏదంటే అది, ఏది పడుతుంది దేవుడు అనగానే అలా నమ్మేయటం. ఆడు కూడా ఏమన్నాడు? ఆడిని కూడా ఏమన్నది బైబిల్? నాస్తికుడే అంటుంది. ఇప్పుడు 4వ విషయంగా మనం మాట్లాడుకుంటున్నాం కదా, 4వది విషయం ఏమనో, విగ్రహారాధన ధనాపేక్ష అనేది కూడా ఏంటి? అలా ధనాన్ని ఎక్కువ ప్రేమించడం కూడా వాళ్ళు కూడా నాస్తికులే తప్ప ఆస్తికులు కారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక మరొక విషయం, తీతుకు రాసిన పత్రిక 1:16లో, తీతుకు రాసిన పత్రిక 1:16 చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఒక విషయాన్ని పౌలు గారు మాట్లాడుతుంటారు. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందురు, కానీ దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుంటారు. అలానే చెప్పుకుంటున్నాం కదా, మా అందరికి దేవుడు తెలుసండి, మేమంతా కూడా దేవుని నమ్మిన వారమేనండి, ఆస్తికులం అని చెప్పుకుంటున్నారు. వారు దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుందరు, కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులునై, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు అన్నాడు. చూసా, చెప్పేశాడు క్లియర్గా. వారు దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకుంటారు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరంతా దేవుని నమ్మిన వాళ్ళ అంటే దేవుని నమ్మిన వాళ్ళమేనని అన్నారు. దేవుడు తెలుసా అంటే మాకు దేవుడు తెలుసనే చెప్పుకున్నారు మీరంతా కూడా. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి నిజంగా నమ్మిన వాళ్ళైనా, నిజంగా దేవుణ్ణి మీరు ఎరిగిన వాళ్ళ అనే సంగతి మీ క్రియలను బట్టి తెలుస్తుంది అన్నాడు. ఇక్కడ క్రియలను బట్టి. దేవుని నువ్వు నమ్మినంత మాత్రాన సరిపోదు, నీ క్రియలు కనిపించాలి. నమ్ముకున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఆస్తికుడు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు నిజంగా ఆస్తికుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు నమ్మిన వాడు అయితే నీ క్రియలు ఏంటో అలా ఉన్నాయి.
కనుక నీ క్రియలను బట్టి మాత్రం నువ్వు దేవుని నమ్మని వ్యక్తిగానే ఉన్నావు అంటే నువ్వు నాస్తికుడివే అంటున్నాడు. క్రియలు ఎలా ఉంటాయండి? మనం నమ్మిన వారి క్రియలు ఎలా ఉంటాయి? ఒకసారి మనం అపోస్తల కార్యం 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు ఆయన? కొర్నేలి అనే వ్యక్తి గురించి మాట్లాడతాడు కదా. కొర్నేలి అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దూత, పరలోకం వచ్చినటువంటి దూత ఏమంటాడు కొర్నేలి గురించి? దూత, నీ ధర్మకార్యములను నీ ప్రార్థనలను దేవుని సన్నిధికి చేరినవి. అతని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? భక్తిపరుడు. కొర్నేలు అని ఒక భక్తిపరుడు ఉన్నాడు అని మాట్లాడతాడు. జ్ఞాపకార్థంగా నువ్వు చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకార్థంగా చేరినవి పరలోకానికి అని అన్నాడు. అంటే కేవలం కొర్నేలిని నమ్మిన వాడే కాదు, కేవలము ఒక ఆస్తికుడే కాదు, ఆయన తన ఆస్తిత్వాన్ని, తన ఆస్తికత్వాన్ని ఎందులో చూపించాడు? దేవుని నమ్మాడు అని క్రియల్లో చూపించాడు. ఎంత గొప్పవాడు కదా. ఆయన గురించి చాలాసార్లు చెప్పాను, వీడియోలు కూడా చాలా ఉంటాయి ఛానల్లో. కొర్నేలి గురించి, ఆయన కుటుంబం గురించి, ఎస్పెషల్లీ కొర్నేలి క్యారెక్టర్ గురించి, ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ గురించి. అంటే దేవుడిని నమ్మామంటే సరిపోదు, క్రియల్లో చూపించాలి అన్నాడు ఆయన. ఇప్పుడు నమ్మడం అంటేనండి ఒక విషయం చెప్తాను. నమ్మడం అనేటప్పటికీ బైబిల్లో యాకోబు గారు రాసినప్పుడు దయ్యాలు కూడా దేవుని నమ్మాయి అనేటువంటి ఒక మాట రాస్తాడు ఆయన. తెలుసా మీకు ఆ సంగతి? నమ్మడం అని అంటే దేవుని ఎరగటం అంటే పెద్ద విషయం కాదు అది. యాకోబు పత్రిక 2:19 మీరు చదువుతున్నప్పుడు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. నమ్మావా? మనం నమ్మామండి. మీరు నమ్మారా? నమ్మారండి. దేవుడు ఒక్కడే అని మీరంతా నమ్ముచున్నారు, అలాగ నమ్ముట మంచిది. అయితే దయ్యములు కూడా నమ్మి, అవి ఇంకా వాటికి ఉన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే అవి కేవలం నమ్మి ఊరుకోలేదట, నమ్మి వణుకుతున్నాయట. నీకేమైనా ఉందా అసలు దేవుడు అంటే భయం? దేవుడు అంటే ఏమైనా భయం ఉందా? అబ్బా, అస్సలు దేవుడు అంటే అస్సలు భయం లేదు. ఒక ఆఫీస్కి వెళ్ళేవాడు, ఆ ఆఫీస్లో ఉన్న ఆఫీసర్ అంటే భయం, అందుకే టైంకి వెళ్ళాలనుకుంటాడు. బస్కి వెళ్ళేవాడు బస్ స్టాండ్కి టైంకి వెళ్ళాలనుకుంటాడు, ఎందుకంటే బస్సు నీకోసం ఆగదు కాబట్టి. ట్రైన్కి వెళ్ళేవాడు ట్రైన్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే రైల్వే వాళ్ళు ఎవరు, నువ్వు వస్తున్నావు కదా వీఐపీ, నీకోసం ట్రైన్ ఏమి ఆపరు కనుక. మరి ఆరాధనకు వచ్చే వాళ్ళ సంగతి ఏంటో? భయం. ఎంత భయం మనకు దేవుడు అంటే? చాలా భయం. క్రియలు చెప్తాయి నీకు దేవుడంటే నీకు ఎంత భయం అనేది. నువ్వు నిజంగా దేవుని నమ్మావా లేదా అన్న విషయం నువ్వు నోటితో చెప్పాల్సిన పని లేదయ్యా, క్రియలు చెప్తాయి. నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, నీ క్రియలు చెప్తాయి అంటున్నాడు బైబిల్లో. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నీకంటే మనకంటే కూడా దయ్యాలు కాస్త శ్రేష్టంగా కనబడుతున్నాయి, గొప్పగా కనబడుతున్నాయి. ఎందుకు దయ్యాలు చాలా గొప్పగా శ్రేష్టమైనవిగా కనబడుతున్నాయంటే అవి కేవలం నమ్మలేదట, నమ్మి అవి ఏమవుతున్నాయట? వణుకుచున్నాయి. మరి ఎక్కడుంది మనిషికి దేవుడు అంటే వణుకు? అంటే దయ్యాలు నమ్మి క్రియల్లో అవి వణుకుతున్నాయి. నమ్మి ఏమాత్రం భయం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే ఇప్పుడు నువ్వు నమ్మినట్ట, దయ్యాలు నమ్మినట్ట దేవుణ్ణి? ఎవరు నమ్మారు చెప్పండి? ఏది నిజం? మనం నమ్మామన్నది నిజమా, దయ్యాలు నమ్మాయి అన్నది నిజమా? దయ్యాలు దేవుని నమ్మాయి అన్నది నిజం. ఒకవేళ నువ్వు నమ్మిందుకు నిజం అనుకుంటే నీకేముండాలి? భయం. క్రియల్లో నువ్వు చూపించాలి. అది నువ్వు చూపించట్లేదు అని అంటే నువ్వు నమ్మలేదని అర్థం. నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు ఏమవుతావు? నాస్తికుడు అవుతావా, ఆస్తికుడు అవుతావా? నువ్వు నమ్మలేదు కదా, మరి నమ్మితే క్రియల్లో చూపించాలి కదా. మరి క్రియల్లో కనిపించట్లేదు కదా, అది క్రియల్లో కనిపించటం లేదు, నువ్వు నమ్మలేదని అర్థం. నమ్మలేనప్పుడు నమ్మని వాడిని ఏమంటారు? దేవుడు లేడన్న వాడిని నాస్తికుడు. ఏంటి క్రైస్తవుడు నాస్తికుడా? ఎంత అపార్థమైపోతుందో చూసావా? మనం అనుకుంటున్నాం మనం అందరం క్రైస్తవులం, మనం అంతా దేవుని నమ్మిన వారమని. ఎవరున్నారు నమ్మిన వాళ్ళు? నమ్మిన వాళ్ళల్లో ఏమన్నా ఈ కనబడుతున్నాయా? నమ్మిన వాళ్ళల్లో నిజంగా ఎప్పుడు కూడా మీకున్న వాటిని బట్టి మీరు అతిశయించట్లేదా? భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించట్లేదా? ధనం మీదనే మీరు ఆధారపడటం లేదా? ఏది పడితే అది నిజమని మీరు నమ్మి మోసపోవటం లేదా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన జీవితంలో మళ్ళీ మనం దేవుని నమ్మామని ఎలా అంటాం? నమ్మితే కనిపించాలి కదా క్రియల్లో. కనుక మనం ఆస్తికులం అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాం, కానీ నాస్తికులమే. ఆ డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను లేడు, దేవుడు లేడని వాడు ఓపెన్గా మాట్లాడుతున్నాడు. నేను దేవుని నమ్మనని ఓపెన్గా మాట్లాడుతున్నాడు. మనం నమ్మామని మనం ఓపెన్గా మాట్లాడుతున్నాం, కానీ ఆడి క్రియలకు మన క్రియలకు పెద్ద తేడా ఏమీ లేదు. మరి ఇంకటి అందరూ నాస్తికులే అయితే
అందరూ నాస్తికులుగానే కనబడుతున్నారు. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళామనుకోండి, ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళిపోతే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయము, అక్కడ కూడా దేవుని గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్య లక్షణాలు అని మాట్లాడుతున్న సందర్భంలో వారు దేవుణ్ణి ఎరిగియు అన్న పదం చూడండి 21వ వచనంలో, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కనీసం లీస్ట్ కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే అర్థం ఏంటి? కనీసం దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. అంటే దేవుని దేవునిగా మహిమపరచలేదంటే దేవుణ్ణి గణపరచటం లేదు, దేవునికి చివరికి కనీసం కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించటం లేదట. పైగా మరలా కిందికి వెళ్ళేటప్పటికీ అంటాడు, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకుని దేవుడు వారిని అపవిత్రతకు ఆటి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా పదం చూడండి, సృష్టికర్తకు ప్రతిగా 25లో సృష్టమును పూజించి సేవించిరి. అమ్ము యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. కానీ ఏం చేశారట? సృష్టికర్తకు ప్రతిగా దేన్ని పూజించేశారట? సృష్టం, కళ్ళ ముందు కనబడుతున్న సృష్టాన్ని. అంటే దేవుని నమ్మారంట, నమ్మిన వాళ్ళమేనండి అంటుంటారు. కానీ నిజంగా నమ్మితే ఎక్కడ దేవుని దేవునిగా మీరు ఎక్కడ మహిమపరుస్తున్నారు? అసలు దేవుడైన మాటకు అర్థం తెలిసిందా? దేవుని ఎలా ఆరాధించాలో అర్థమైందా? ఆరాధన అనే పదాలకు అర్థం తెలుసా? ఏమి లేదు. అటువంటప్పుడు దేవుని నమ్మని వ్యక్తికి నమ్మని చెప్పుకుంటున్న నీకు ఎక్కడ తేడా లేదండి. ప్రియులారా, ఈ మాటలు మీకు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, వాస్తవం చెప్తున్నాను. బైబిల్లో నేను ఏది కూడా బైబిల్కు బయట నుంచి తీసుకొచ్చి మీ ముందు పెట్టింది లేదు. ప్రతిదీ కూడా మీకు బైబిల్లో నుంచి చూపిస్తున్నాను. అక్కడ ఉన్నదాన్ని వివరిస్తున్నాను తప్ప లేని దాన్ని ఏదైనా కలుపుతున్నానా? నాకు ప్రమాదం కలిపితే ఎందుకు? ఏదో మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే మిమ్మల్ని మెప్పించాలనో నేను ఏదైనా లేనిది కలిపాను అనుకో అన్నాడు ఆయన. ఏదైనా కలిపినా తీసివేసిన ఈ గ్రంథములో ఉన్న తెగుళ్ళు నాకు వస్తాయి. అంత ప్రమాదం బోధకులకు. సువార్తికుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే మనం అనుకున్నాం దేవుడు లేడన్న వాళ్ళను మాత్రమే, వాళ్ళను ఒంటి కాళ్ళ మీద లేసి మనం మాట్లాడుతుంటాం వాళ్ళ కోసం. లేడన్నవాడు దేవుడు లేడన్నవాడు అని. ఆడు లేడన్నాడు, వాడు లేడు అన్నాడు, వాడు సైడ్ అయిపోయాడు అంతే. ఉన్నాడని చూసారా? ఎన్ని రెఫరెన్స్ల ద్వారా చూస్తుంటే అసలు ఇవన్నీ ఒక్కొక్కటి మన గుండెలకు తాకుతున్నప్పుడు అసలు నేను మాత్రం నేను నమ్మిన వ్యక్తిగా ఉన్నాను? నేను నమ్మాను అనుకుంటూ నమ్మని వ్యక్తిగానే కదా నేను కూడా ఉన్నాను అని ఒక ఆలోచన, ఒక ప్రశ్న మన మనసును తట్టడం లేదా? తడుతుంది. ఇంకా అలా మనం కిందికి వెళ్తుంటే, అలా చదువుతూ మనం వెళ్ళిపోతే చెప్తాడు, అట్టివారు అంటే ఇక దేవునిగా మహిమపరచిన వారు చాలా దుష్టులుగా, చాలా దుర్మార్గత, వారిని దేవుడే సాతాను భ్రష్ట మనసుకు అప్పగించేసినట్టుగా, వారికి ఇష్టమైన వాటిని చేసేటట్లుగా దేవుడే వారిని వదిలేశాడు అని ఆ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతూ చెప్తాడు. ఇంకా అలా మనం చదువుతూ ఇంకొక మాట మనం చదువుకున్నాం అనుకోండి, దానియేలు గ్రంథంలో ఇంకొక విషయాన్ని, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ బెల్షస్సరు గురించి కూడా ఒక విషయం మాట్లాడతాడు ఆయన. బెల్షస్సరు గురించి మాట్లాడుతున్నప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22, 23 వచనాలలో బెల్షస్సరు తన మనసులో అనుకున్న దానిని దేవుడు దానియేలు ద్వారా తెలియచేస్తూ, బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి అన్నాడు. చూసావా? అంటే బెల్షస్సరుతో నిన్ను నీవే ఏం చేసావు? హెచ్చించుకున్నావు. అంటే నాస్తికుడు చేసే పని ఏంటంటే తన్ను తానే హెచ్చించుకుంటాడు. తన్ను తాను చాలా గొప్పవాడుగా మాట్లాడుకుంటూ ఉంటాడు. తను చాలా చాలా జ్ఞానిని అని, నేను చాలా జ్ఞానవంతుని, నాకంతా తెలుసు అని, మీకేమీ తెలియదు అని తన్ను తాను చాలా హెచ్చించుకుంటూ ఉంటాడు. తన మనసును తాను ఆపుకోలేడు, తన మనసును తాను అణుచుకోలేడు. అలా తన మనసును అణుచుకోలేనివాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడిని గురించి కూడా మాట్లాడుతూ ఆడు నాస్తికుడు. ఆస్తికుడైతే ఎలా ఉంటాడో తెలుసు కదండి. నిజంగా దేవుని నమ్మిన వాడైతే ఆశా నిగ్రహం,
ఆశలను ఏం చేస్తాడు? నిగ్రహించుకుంటాడు. నిజంగా దేవుని నమ్మిన వాడైతే ఏం చేస్తాడు? తను తాను హెచ్చించుకోడు, తను ఏం చేస్తాడు? తగ్గించుకుంటాడు. కానీ తన మనసును ఆపుకోలేకపోతున్నా, తను చాలా గొప్పగా ఊహించుకుంటున్నా అంటే ఇది ఒక దేవుని నమ్మిన వాని లక్షణం కాదు, నమ్మని వాని లక్షణం అది. ఇక్కడ కూర్చునే మీరు కూడా, నేనైనా, మనం అందరము ఏ విషయంలోనైనా మన మనసులో మనం అణుచుకోలేకపోతున్నా, లేదా మనం ఏ విషయంలోనైనా మనల్ని మనం చాలా గొప్పగా మనం ఊహించుకుంటున్నా, మనం కూడా దేవుడు లేడన్న వారు గుంపులో ఉన్న వాళ్ళమే తప్ప దేవుడు ఉన్నాడని నమ్మిన గుంపులో ఉన్నవారము కాదు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇలా మాట్లాడుతూ ఇంకొక మంచి మాట, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చివరిగా ముగింపులోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, లేదా దానికంటే ముందు యోహాను 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం కదా, 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు దేవునిని అంగీకరింపనివాడు. ఎంత పెద్ద మాట అన్నాడు చూసారా? క్రీస్తు బోధయందు నిలిచి ఉండక అంటే బైబిల్లో వ్రాయబడిన బోధయందు నిలకడగా లేక ఆ బోధను విడిచిపెట్టి ఇంకా ముందుకు వెళ్ళే ప్రతి వాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు అని కన్ఫర్మ్ చేసేసాడండి. చాలా బోధలు ఉన్నాయి, మీకు తెలియదేం కాదు. ఏమంటారు, కొంతమంది మాట్లాడితే ఏమంటారంటే, అసలు యేసుక్రీస్తు రాకడ అనేది అండి జరిగిపోయిందండి, మృత పునరుత్థానం కూడా అయిపోయింది, ఇంకా రెండవ రాకడ అనేది ఏమీ లేదు, అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ వెస్పాసిన్ అనేవాడు, ఆ వెస్పాసిన్ కాలంలో టైటస్ అనేవాడు యెరూషలేమును దాడి చేసి ఆ యెరూషలేము దేవాలయం పడగొట్టి అప్పుడు యూదులందరినీ ఊచకోత కోసేశాడు. క్రీస్తు శకం 70లో అప్పుడే ఆయన రాకడ జరిగిపోయింది, ఇక రెండో రాకడ అనేది ఏమీ లేదు అని చాలామంది మాట్లాడుతుంటారు. బహుశా అది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. అంటే ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి బోధ ఒకటైతే ఆ బోధ కాదు అని ఆ బోధను విడిచిపెట్టి మరీ ముందుకెళ్ళిపోతుంటారు. చాలా ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడే క్రైస్తవ సమాజం బైబిల్కు భిన్నమైన బోధ చేయడంలో చాలా దూరం వెళ్ళిపోయింది. ఎన్నో బోధలు క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసి క్రైస్తవ సమాజాన్ని అంతా చాలా అల్లకల్లోలం చేసి చాలా కలవరపరిచేసాయి. ఇవన్నీ మనకు తెలియదు ఏం కాదు. అంటే అలా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళ, అంగీకరింపనివాడు అన్నాడా? అంగీకరింపనివాడు. దేవుని నమ్మిన వాడే, కానీ దేవుడు అంటున్నాడు, ఎవరై నువ్వెవరో నాకు తెలియదురా, నువ్వు నన్ను అంగీకరించలేదు. మరి దేవుడే స్వయంగా నువ్వు అంగీకరించలేదు అన్న తర్వాత అతను నాస్తికుడు అవుతాడా, ఆస్తికుడు అవుతాడా? నాస్తికుడే తప్ప ఆస్తికుడు కాలేడు. ఇక చివరిగా ఈ లోకంలో ఉన్న స్నేహాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అదే యోహాను 2వ పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ 15-16 వచనాలలో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలలో ఆయన, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. అంటే లోకాన్ని ప్రేమించే వానిలో ఎవరి ప్రేమ ఉండదట? ఇప్పుడు చెప్పండి, అబ్బాయి మేము అసలు ఎప్పుడు లోకాన్ని ప్రేమించలేదు, ప్రేమించం కూడా, మేము దేవుణ్ణే ప్రేమిస్తామండి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారో? ఈ లోక స్నేహము అది దేవునితో వైరం అన్నాడు అనలేదా? దేవుడు ఒకటే ఆప్షన్ అండి, నీకు లోకం కావాలా నేను కావాలని అడుగుతాడు. ఆయన ఒకటే ఆప్షన్, నీకు లోకం కావాలా నేను కావాలా? నేను కావాలి అనుకుంటే లోకాన్ని వదిలేయి, లోకం కావాలనుకుంటే నన్ను వదిలేసాయి. ఇలాంటి ప్రశ్న దేవుడు మన ముందు పెడితే అక్కడే తెలిసిపోద్ది, నువ్వు నాస్తికుడుగా ఉన్నావో ఆస్తికుడుగా ఉన్నావో. నువ్వు నిజంగా దేవుని నమ్మిన వాడవైతే, దేవుని ఎరిగిన వాడవైతే దేవుని కోరుకుంటావు. దేవునితో నీ స్నేహం లేదు. లోకంతో స్నేహమా? దేవుడినితో ఉండడు. దేవుని నమ్మిన వాడు కాలేవు నువ్వు. కనుక ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు ఎన్ని విషయాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆలోచిస్తున్నప్పుడు నాస్తికులు వాళ్ళు డైరెక్ట్గా మేము నాస్తికులం, దేవుడు లేడు అని మేము ఒప్పుకుంటున్నాం అన్నారు వాళ్ళు. వాళ్ళ విషయం పక్కన పెడితే కాసేపు ఉన్నాడు అని నమ్ముతున్నటువంటి మనలో కూడా చాలామంది ఎలా అయిపోయారు అంటే,
నమ్మనట్టుగానే, దేవుణ్ణి ఎరగనట్టుగానే, దేవుడు లేడనట్టుగానే బ్రతుకుతున్నాము అని అంటే మనం కూడా నాస్తికులమే. క్రైస్తవ్యంలో కూడా ఎవరున్నారన్నమాట? ఇప్పుడు మనకు నాస్తికులు ఉన్నారు. క్రైస్తవ్యంలో కూడా ఎవరు కనబడుతున్నారు? దీన్ని బట్టి నాస్తికులు కనబడుతున్నారు. నాస్తికులు అనగానే ఒక్కరే అనుకున్నాం మనం. ఎవరంటే దేవుడు లేడన్నవాడు మాత్రమే నాస్తికుడు అనుకున్నాం. ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళంతా కాదనుకున్నాం. కానీ బైబిల్ దగ్గరకు తీసుకొచ్చి బైబిల్ ప్రామాణికంగా, బైబిల్ ప్రమాణంతో, బైబిల్ కొలతతో మనం కానీ కొలిస్తే క్రైస్తవులలో కూడా అందరూ ఎక్కువ మంది ఎవరు కనబడుతున్నారు? మనకు నాస్తికులు కనబడతారు. చివరికి ఒక మాట, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, లాస్ట్ మాట, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో, అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఉండు సర్వాధికారియకు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుములు జీవించుచున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. అది ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్పుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట. చూసారా, నీవే సృష్టించావయ్యా, నీ చిత్తాన్ని బట్టే ఉన్నాయ్యా, నీవు వీటన్నిటిని చేశావు, ఇవి చేయకముందు కూడా నువ్వు ఉన్నావు. అది 90వ కీర్తన. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమి దాని సంపూర్ణత లేక మునుపు, యుగ యుగములు నీవే మాకు దేవుడవు అన్నాడు. కనుక దేవుడు అంటే పూజించబడేవాడు. ఎప్పటి నుంచి పూజింపబడుతున్నాడు అంటే సృష్టికి ముందు నుంచి పూజింపబడుతున్నాడు దేవుడు. ఈ సృష్టిలో కూడా ఆయననే మనం పూజించగలుగుతున్నామా? ఆయన్ని ఆరాధించగలుగుతున్నామా? ఆయన మహిమపరచగలుగుతున్నామా? ఆయన మహిమపరచటం అనంటే, ఆయన ఘనపరచటం అనంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింటిలో నువ్వు ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటం. మహిమపరచటం అంటే ఏంటండి? దేవుణ్ణి ఘనపరచటం అంటే ఏంటండి? దేవుణ్ణి పూజించడం అంటే ఏంటండి అనేటువంటి మాటకు ఒక్క మాటలో సమాధానం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం. ఫస్ట్ ప్రియారిటీ అంటాం చూసావా మనం? మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు? నువ్వు దేవుడికి ఇస్తున్నావా? నువ్వు నిజంగా దేవుడికి ఇవ్వగలవా? నేను దేవునికి నేను నా మొదటి ప్రాధాన్యత నేను ఇస్తున్నాను అని అంటే దేవునిగా నేను మహిమపరిచినట్టు, దేవునిగా నేను ఘనపరిచినట్టు, దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు. అలా కాక అన్నిటి తర్వాత ఆఖరణ దేవుడు నేను అంటున్నాను అని అంటే అసలు నేను దేవుని నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నమ్మనివాడు ఎలానో నమ్మినా నేను అలానే. కనుక ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితాలలో దేవుణ్ణి మీరు మొదటి స్థానంలో ఉంచగలుగుతున్నారా? మొదటి స్థానంలో మీరు పెట్టగలుగుతున్నారా? అలా మొదటి ప్రియారిటీగా దేవుడికి మీరు అవకాశం ఇవ్వగలిగితే మీరు ఆస్తికులు, లేదంటే నాస్తికులు. ఇప్పుడు నిజంగా నా జీవితంలో నా మాటల్లో మొదట దేవుడు ఉంటాడు, నా చేతల్లో దేవుడు మొదటగా ఉంటాడు, నా క్రియల్లో దేవుడు మొదటగా ఉంటాడు, అన్నిట్లో దేవుడే నాకు మొదటివాడు అనుకున్నప్పుడు ఇక దేవుడు, దేవుని పని, దేవుని కార్యక్రమం, దేవుని సన్నిధి, ఆరాధన అనేటప్పటికీ ఎక్కడా కూడా అలసత్వం, నిర్లక్ష్యం, ఆలస్యం ఇవి ఏవి ఉండవు. ఎందుకంటే మొదటి స్థానం ఎవరిది? నా జీవితంలో దేవుడిది. అలా కాక ఏదో నోటి మాటకే చెబుతూ దేవుణ్ణి ఎక్కడో తీసుకెళ్ళి పెట్టామంటే నువ్వు నా ఆస్తికుడు అని చెప్పుకుంటూ నాస్తికుడుగా బ్రతికినట్టే తప్ప నువ్వేమి దేవుని నమ్మిన వ్యక్తివేమీ కాదు. మరి నాస్తికులు అసలు దేవుడు లేడని ఎలా అంటే చెప్పగలుగుతున్నారు? ఆ పూర్వకాలం నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏ బేస్తో వాళ్ళు దేవుని నమ్మని వారుగా మారిపోయారు. ఓకే, నమ్మానండి నేను, కానీ నా నమ్మకం సరిగా లేదండి, నాకు అర్థమైపోయిందండి, ఇప్పుడు నేను వీటన్నిటిని సరి చేసుకుంటాను,
ఇప్పుడు ఇవన్నీ కూడా ఈరోజు మొదటగా మన కోసం ఎందుకు చెప్పుకున్నామనంటే, మనలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో, నమ్మామని చెప్పుకుంటున్న మనలో లోపాలు ఉన్నాయి కనుక ఈ లోపాలన్నింటినీ కూడా సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడించాడు. ఓకే ఇప్పటి వరకు నేను ఆస్తికుడు అనుకున్నాను, కానీ నేను ఆస్తికుడు నాకు అర్థమైపోయింది, లేదు ఈ రోజు నుంచి నేను ఆస్తికుడిగా మారిపోతాను. నిజంగా దేవుడు నమ్మిన వ్యక్తిగా ఎలా ఉంటాడో నేను ఉంటాను. మరి నమ్మని వాళ్ళ సంగతి ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు నమ్మలేకపోతున్నారు? అసలు ఎందుకు లేడంటున్నారు? రుజువేంటి? రేపు పొద్దున ఒకవేళ మా పిల్లలు కూడా చదువుకుని వాళ్ళు ఒకవేళ మాతో మాట్లాడితే కనీసం చిన్న వాటికైనా సమాధానం చెప్పగలిగినటువంటి ఆ శక్తి దేవుడు మనకి ఇవ్వాలి కదా. అందుకే కదా మనం వస్తున్నాం, అందుకే కదా మనం నేర్చుకోవాలి అనేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీ మనసులో మెదిలే ప్రశ్నలకు, ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే ఆదివారం మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, మిస్ అవ్వకండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఆలస్యానికి మన్నించండి. వచ్చిన మీ పిల్లలు మీ మాటలు విన్నారు, విని విడిచిపెట్టక వాటి ప్రకారం జీవించుటకు కృప చేయండి. వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. వారికున్న ప్రతి విధమైన సమస్యను తండ్రిగా మీరు తీర్చి వారిలో కుటుంబంలో శాంతిని నెమ్మదిని నెలకొల్పండి. రాలేని మీ పిల్లలు కూడా నాయన మరో వారానికి వారు కూడా వచ్చి మీ వాక్యాన్ని వారు కూడా వినగలిగే, నేర్చుకోగలిగే, ఆరాధనలో పాలిభాగస్తులు అయ్యేటువంటి ధన్యతను వారికి ఇవ్వమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.